నాన్న. 2 అక్షరాలు ఈ పదం పలకడానికి 1 సెకండ్ సరిపోతుంది, కానీ తండ్రి ప్రేమను అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదు. అలాంటి నాన్న మిస్ అయిపోయిన తన బిడ్డ కోసం ఎలా పరితపిస్తాడో తెలుసుకునే వెతుకులాడే ఒక కథను కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. అది 1997 సెప్టెంబర్ నెల చైనాలోని ఒక కుగ్రామం. ఆ రోజు సెలవు కావడంతో పిల్లలంతా ఇంటి ముందు ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటుండగా కిడ్నాపర్లు ఓ 2 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్ళిపోతారు. ఈ విషయం తెలిసి ఆ పిల్లాడి తండ్రి అల్లాడిపోతాడు. కొడుకు కోసం ఊరు వాడ అంతా వెతికినా ఫలితం ఉండదు. అప్పట్లో చైనాలో పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్ముకోవడం అనేది చాలా సాధారణమైన విషయంగా ఉండేది. తన కొడుకును కూడా ఎవరో కిడ్నాప్ చేసి అమ్ముకొని ఉంటారని ఆ తండ్రికి అర్థమవుతుంది. ఎలాగైనా తన కొడుకుని దక్కించుకోవాలని ఆ తండ్రి ఒక నిర్ణయానికి వస్తాడు. అలా అనుకున్నదే తడవుగా తన మోటార్ సైకిల్ని బయటకు తీసి దానికి తన కొడుకు ఫోటో ఉన్న జెండాను తగిలించి ఊరూరా తిరగడం మొదలు పెడతాడు. ఈ వెతుకులాట క్రమంలో 5 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఈ వెతుకులాటలో ఎన్నోసార్లు ప్రమాదానికి గురవుతాడు, దోపిడికి గురవుతాడు. తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేస్తాడు. డబ్బు మొత్తం అయిపోయాక వంతెనల కింద నిద్రిస్తూ దొరికింది తింటూ ఇలా ఏళ్ల తరబడి వెతుకుతూ తిరుగుతాడు. చాలామంది ఇతన్ని పిచ్చోడు అనుకుంటారు. ఇలా ఏళ్ల తరబడి కొడుకు కోసం వెతుకులాట అనేది అధికారులకు, నాయకులకు తెలుస్తుంది. 2021లో చైనా ప్రభుత్వం నుంచి ఒక ఫోన్ వస్తుంది. ఈ ఏడాది పోలీసులు చేపట్టిన DNA డ్రైవ్లో నీ కొడుకు ఆచూకీ దొరికిందని, పలానా చోట ఉన్నాడని. అక్కడకు చేరుకున్న తండ్రి 2 ఏళ్ల వయసులో తప్పిపోయిన తన కొడుకు 26 ఏళ్ల యువకుడిగా కనిపించడాన్ని చూసి మురిసిపోతాడు. ఇన్నాళ్ళు తను పడిన కష్టాన్ని మర్చిపోయేలా గుండెల్లో బాధనంతా కన్నీటి రూపంలో ఏడుపు ద్వారా బయటకు పంపుతాడు. అది చూసి అక్కడున్న వారి కళ్ళు చెమ్మగిలుతాయి. కొడుకు కోసం ఒక తండ్రి జరిపిన వెతుకులాటను స్ఫూర్తిగా తీసుకొని లవ్ అండ్ లాస్ట్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా ఉంది. వీలైతే ఖచ్చితంగా చూడండి. నాన్న అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. నాన్నకు కొడుకంటే ఎంత ప్రేమో చూపించే సినిమా ఇది. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 సంవత్సరాలు మోస్తాడు. 2 సమానమే, కానీ నాన్న అంటే ఒక భరోసా. హ్యాపీ ఫాదర్స్ డే.